హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం లేటెస్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి చూడబోతున్నాం. సో మనం మంత్లీ వైజ్ లేటెస్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే ఎయిమ్ హై తెలుగు ఈజ్ నౌ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్. ఓకే, సో మీరు మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎయిమ్ హై తెలుగు అని మీరు ప్లే స్టోర్లో వెళ్ళి సర్చ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ ద మొబైల్ అప్లికేషన్స్. సో మనం అయితే ప్రెసెంట్ యాప్ అయితే లాంచ్ చేసేసాము. అందులో మన డేటా అంతా ఇప్పటి వరకు ఫ్రీ డేటా ఏదైతే ఉందో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ డేటా అంతా కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. యూ కెన్ గో అండ్ యాక్సెస్ ఇట్. అండ్ అలాగే డైలీ అండ్ అప్డేట్స్ కూడా అందులో నేను అప్డేట్ చేస్తాను. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. మనం జాన్ టు ఆగస్ట్, ఓకే, జాన్ టు ఆగస్ట్ 2024 టిల్ డేట్, ఆగస్ట్ అంటే టిల్ డేట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ పర్చేస్ ఇట్. అండ్ అదర్ దాన్ దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్. ఓకే, సో వీ విల్ బీ అప్లోడింగ్ ఇట్ నెక్స్ట్ 2-3 డేస్లో మొత్తం అంతా డేటా అప్లోడ్ అవుతూ ఉంది. సో జస్ట్ ఫర్ అన్ ఇంటిమేషన్ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, యాప్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఇన్ ప్లే స్టోర్. So let's get into the video. Latest books and authors coming to the month of July. Okay, సో మనకి ఈ బుక్స్ అండ్ ఆథర్స్లో మనం ఎలా అరేంజ్ చేసామంటే ముందుగా ఆథర్ నేము, అలాగే ఆ యొక్క బుక్ నేము, అలాగే దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూసేద్దాం. సో వాట్ ఈస్ ద బుక్ నేమ్? దట్ ఈస్ కార్గిల్ వార్ ద టర్నింగ్ పాయింట్. ఓకే, సో ఈ బుక్ యొక్క లాంచింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి బెంగళూరులో జరిగింది అనమాట. సో అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ బై అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్. సో హూ ఇస్ ద అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అంటే లెఫ్టినెంట్ జనరల్ కేటీ పర్నాయక్ అనమాట. ఈయన ద్వారా మనకి రాజేంద్ర సింగ్ జీ ఆర్మీ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మనం RSAOI అని పిలుస్తామో, విచ్ ఇస్ ఇన్ బెంగళూరు, ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఓవర్ దేర్. ఓకే, అండ్ దిస్ వాజ్ ఆథర్డ్ బై లేట్ కల్నల్ MB రవీంద్రనాథ్ గారు, వీర్ చక్ర. He has got a Veer Chakra award. So what exactly this book provides is the insights of the Indian Army's operation during Operation Vijay in 1999 లో కార్గిల్ వార్ ఏదైతే మనం ఆపరేషన్ విజయ్ అని పిలుస్తామో దానికి సంబంధించినటువంటి ఇన్సైట్స్, హౌ దే హ్యావ్ వర్క్డ్, హౌ దే హ్యావ్ కమ్ త్రూ ఇట్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఫేస్, దాని గురించి ఈయన మాట్లాడడం అయితే దాంట్లో జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ ద ఫోక్ డైటీస్ ఆఫ్ తమిళనాడు వర్షిప్. ఓకే, సో దిస్ ఈస్ ద బుక్. సో దిస్ వాజ్ లాంచ్డ్ బై తమిళనాడు చీఫ్ మినిస్టర్ MK స్టాలిన్. రీసెంట్గా రిలీజ్ చేశారు. మనకి 2 బుక్స్. వన్ ఇస్ ద దిస్ వన్. I'll go through that next. Okay, సో తమిళనాడు ఫోక్ డైటీస్ ఆఫ్ తమిళనాడు వర్షిప్ గురించి మాట్లాడారు. ఓకే, వర్షిప్ ట్రెడిషన్ అండ్ కస్టమ్ గురించి మాట్లాడారు. ఓకే, సో దీంతో పాటు స్టాలిన్ ఇంకొక బుక్ కూడా రిలీజ్ చేశారు, ఫోర్ట్స్ ఆఫ్ తమిళనాడు ఏ వాక్ త్రూ అని చెప్పేసి. సో ఈ 2 బుక్స్ కూడా మనకి ఎవరు ముందుకు తీసుకొచ్చారు అంటే ఇట్ వాస్ బై ద హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్. ఓకే, ఇట్ వాస్ బై ద హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ అండ్ దే హ్యావ్ కొలాబరేటెడ్ విత్ హోమ్ ద తమిళనాడు గవర్నమెంట్స్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్స్కి రిలేట్ అయ్యేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, సో HRC ఏదైతే హిందూ రిలీజియస్ అండ్ అలాగే CE చారిటబుల్ ఎండోమెంట్స్ ద్వారా కొలాబరేషన్ చేసుకొని హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇది తీసుకొచ్చారనమాట. ఓకే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ వై ద ఫోర్ట్స్ ఆఫ్ తమిళనాడు బుక్ గురించి వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఈ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అదర్ బుక్, ఇదే అనమాట, ద ఫోర్ట్స్ ఆఫ్ తమిళనాడు. సో ఇది కూడా మనకి సేమ్ డే MK స్టాలిన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ రిలీజ్ దిస్ అనమాట, దీస్ 2 books అనమాట. ఓకే, సో దిస్ టాక్స్ అబౌట్ ద హెరిటేజ్ ఆఫ్ ద తమిళనాడు అండ్ అలాగే ఫోక్ డైటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోక్ డైటీస్ అంటే దేవతల గురించి మాట్లాడి, సో ఈ విధంగా దీన్ని అయితే రిలీజ్ చేశారు. ఈ బుక్ ఎంఫసైజెస్ దోస్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్. ఓకే, ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ ఇట్ వాజ్ మనకి ద గ్రేట్ ఆథర్ టిమ్ వాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిలీజ్ చేశారో ఒక నావల్ అనమాట ఇది. ఓకే, దిస్ వాజ్ ఎ నావల్ విచ్ హ్యాస్ నేమ్డ్ యాజ్ ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్. ఓకే, దేనికి అంటే టు మార్క్ ద 40th యానివర్సరీ ఆఫ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఏదైతే మనందరికీ తెలుసు భోపాల్లో గ్యాస్ లీక్ అయి ట్రాజడీ ఒకటి జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి విక్టిమ్స్ ఎవరైతే అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారో, సో నాట్ ఓన్లీ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు విక్టిమ్స్ బట్ ఆల్సో ఎ పవర్ఫుల్ రిమైండర్ ఆఫ్
క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ దట్ షుక్ ద వరల్డ్ ఆన్ ద నైట్ డిసెంబర్ 1984లో ఇదైతే జరిగింది. ఓకే, సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే 1984లో జరిగిందో దాన్ని రిమెంబర్ చేసుకుంటూ ఇట్ ఈస్ లైక్ అ ట్రిబ్యూట్. అలాగే ఎవరైతే అందులో సర్వ్ చేసి కాపాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ టిమ్ వాకర్ ఈ బుక్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, Dr. R. Balasubramaniam has written a book, Power Within, the Leadership Legacy of Narendra Modi. Okay, so Power Within, the Leadership Legacy of Narendra Modi అనేది డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు రాయడం జరిగింది. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క లీడర్షిప్ జర్నీ గురించి రాశారు. ఓకే, అండ్ ఇంటర్ప్రిట్స్ ఇట్ త్రూ వెస్టర్న్ అండ్ ఇండిక్ లెన్సెస్, అమాల్గమేటింగ్ దెమ్ టు ప్రొవైడ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ దోస్ హూ ఆస్పైర్ టు a life of public service. So how Narendra Modi has come up in his career or in his life, the entire leadership journey. Okay, Power Within, so the leadership legacy of Narendra Modi, how he has started from here in his career and how now he is doing అని చెప్పి ఎంఫసైజ్ చేసి రాయడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బుక్ నేమ్ ఇస్ జమ్షెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి జమ్షెడ్జీ Tata Powerful Learnings for Corporate Success. It is a book which was by Harish Bhatt and R. Gopal Krishnan. Okay, so దీంట్లో ఏంటి అంటే బేసిక్ entrepreneurial principles అన్నమాట. Okay, big from which has been learned from Jamshedji Tata. Okay, who is the founder? Who is he? The founder of the Tata Group. Okay, సో ఆయన యొక్క ప్రిన్సిపల్స్ని ఎంఫసైజ్ చేస్తూ అలాగే ఆయన యొక్క వాల్యూస్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క బుక్ అనేది రాయడం జరిగింది. హూ హాజ్ రిటన్ హరీష్ భట్ అండ్ అలాగే ఆర్ గోపాల్ కృష్ణ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ బుక్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్ రిఫ్యూజీ సైంటిస్ట్. ఓకే, అండ్ ఇట్ వాజ్ బై డాక్టర్ ఎంకే షింగరాయ్. ఓకే, నెక్స్ట్ ఈ బుక్ అనేది మనకి 24th జూలైన రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు చేశారు అంటే హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఠాకూర్ సుఖ్వీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో సుఖు ఎవరైతే ఉన్నారో ఆయన రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏంటి అంటే ఒక ఆటోబయోగ్రఫీ అనమాట. ఓకే, సో ఈ ఆటోబయోగ్రఫీ యొక్క టైటిల్ ఎక్ రిఫ్యూజీ సైంటిస్ట్ ఆథర్డ్ బై డాక్టర్ ఎంకే సింగారి. ఓకే, so he is from Solan district. This entire biography is about him. Singari's 5th publication anamata. Okay, so here it is, ee book meer chadavachu, Autobiography of a Refugee Scientist. Okay, so this is by Dr. MK Singari. అలాగే ఈ బుక్ యూత్ ని ఎంఫసైజ్ చేసుకుంటూ హౌ హీ హ్యాస్ ఫేస్డ్ హిస్ హార్డ్షిప్స్ ఇన్ హిస్ లైఫ్ అని చెప్పేసి అబౌట్ ద థింగ్స్ విచ్ ఇన్ హిస్ కెరీర్ షింగారి యొక్క లైఫ్ ఎంటైర్ ని ఇందులో డిస్క్రైబ్ చేసి ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ సీ. Next we have Venkaiah Naidu Life in Service. Okay, this has been written by Shri S. Nagesh Kumar. Okay, సో వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ అనేది ఇది ఒక బయోగ్రఫీ. మనము ఇంగ్లీష్ క్లాసెస్లో నేర్చుకున్నాం ఆటోబయోగ్రఫీ వేరు, బయోగ్రఫీ అంటే సమ్వన్ ఈజ్ రైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఆటోబయోగ్రఫీ సమ్వన్ ఈజ్ రైటింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్. ఓకే, ఈ ఒక బయోగ్రఫీ అనేది మనకి శ్రీ ఎస్ నాగేష్ కుమార్ రాశారు వెంకయ్య నాయుడు గారి గురించి. ఎవరైతే శ్రీ నాగేష్ కుమార్ ఎవరు అంటే హీఈస్ అ ఫార్మర్ రెసిడెంట్ ఎడిటర్ ఆఫ్ హిందూ, ఒకప్పుడు ఎడిటర్ హిందూలో. సో మనకి రాయడం అయితే జరిగిందనమాట అబౌట్ ద బయోగ్రఫీ ఆఫ్ వెంకయ్య నాయుడు. ఆయన యొక్క బయోగ్రఫీ గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దాంతో పాటుగా మనకి సెలబ్రేటింగ్ భారత్ అని చెప్పేసి ఇంకొక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది విచ్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై డాక్టర్ ఐవి సుబ్బారావు. ఓకే, సో ఇందులో ఏంటంటే ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ శ్రీ ఎం Venkaiah Naidu as 13th Vice President of India. So what exactly has done అని చెప్పి celebrating chronicle compiled by Dr. I.V. Subbarao, former Secretary to Vice President of India. ఎలా అయితే ఆయన లైఫ్లో ముందుకు తీసుకొచ్చారు భారతదేశాన్ని అని చెప్పేసి సెలబ్రేటింగ్ భారత్ అని ఐవి సుబ్బారావు గారు ఈ విధంగా రాయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ దాంతో పాటుగా మనకి మహానేత అని చెప్పేసి వెంకయ్య నాయుడు గారి మీద ఒక పిక్టోరియల్ బయోగ్రాఫిక్ బుక్ అనేది రిలీజ్ అయ్యడం జరిగింది. ఇదైతే మనకి తెలుగులోనే వచ్చిందనమాట. ఇట్ ఈస్ ఇన్ తెలుగు విచ్ వాజ్ ఆథర్డ్ బై శ్రీ సంజయ్ కిషోర్ అనమాట. ఓకే, సంజయ్ కిషోర్ రాసినటువంటి మహానేత అనే పుస్తకం తెలుగులో రిలీజ్ అయిందనమాట. ఇది కూడా లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి గురించి పిక్టోరియల్ బయోగ్రఫీ అనమాట, ఇమేజెస్ యూజ్ చేసి. ఓకే,
సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వింగ్స్ టు అవర్ హోప్స్. ఓకే, వింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 1 అని చెప్పేసి ఉంది. ఓకే, సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఎవరితో అంటే శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. రీసెంట్ గా 3 బుక్స్ అనేవి లాంచ్ చేశారు. ఈ యొక్క బుక్స్ యొక్క నేమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ వింగ్స్ టు అవర్ హోప్స్, అండ్ అలాగే రాష్ట్రపతి 1 సెకండ్, దాని గురించి మాట్లాడదాము. నేమ్స్ అయితే చెప్పేస్తాను. ఓకే, దీని యొక్క నేమ్స్ వింగ్స్ టు అవర్ హోప్స్, అలాగే ఆశోంకి ఉడాన్, అలాగే కహానీ రాష్ట్రపతి భవన్ కి అని చెప్పి 3 పుస్తకాలు రాశారు. దాంతో పాటుగా ఇంకొక రిలీజ్ చేశారు. దాంతో పాటు కూడా ఇంకొక బుక్ అనేది ఉంది మనకి, రాష్ట్రపతి భవన్ హెరిటేజ్ మీట్స్ ద ప్రెజెంట్ అని చెప్పేసి ఈ బుక్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ ఎస్పెషల్లీ వింగ్స్ టు అవర్ హోప్ బుక్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే వాల్యూమ్ 1. సో దిస్ ఈస్ అబౌట్ ద స్పీచెస్ అనమాట, సెలెక్టెడ్ స్పీచెస్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రెసిడెన్సీలో మొత్తంలో 75 సెలెక్టెడ్ స్పీచెస్ ని ఇందులో రిలీజ్ చేయడం అయితే జరిగింది, విచ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ the book Wings to Our Hopes, which was written by Sri Rajesh Kumar anamata. Okay, so this is always focusing on inspiring stories and achievements. Okay, so next we have రాష్ట్రపతి భవన్ హెరిటేజ్ మీట్స్ ద ప్రెజెంట్ అనమాట. ఓకే, ఈ యొక్క బుక్ గురించి నేను చెప్పాను కదా. సో ఇది కూడా మనకి ఎవరు రాశారు అంటే ఆథర్ శ్రీ ఓమితా పౌల్ అనమాట. ఓకే, సో ఈ యొక్క రాష్ట్రపతి భవన్ హెరిటేజ్ మీట్స్ ద ప్రెజెంట్ అంటే దీంట్లో ఒక ఆర్కిటెక్చరల్, హిస్టారికల్, కల్చరల్ ఆస్పెక్ట్స్, ఈ యొక్క ఎంటైర్ రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ కూడా, బీట్ ఆర్కిటెక్చరల్ వైజ్ కానివ్వండి, బీట్ హిస్టారికల్ వైజ్ కానివ్వండి, కల్చరల్ పరంగా కూడా ఎటువంటి థింగ్స్ అనేవి ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ బుక్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం చదువుకున్న బుక్స్లో ఏ బుక్స్ అయినా కూడా మీకు నిజంగా ఇది చదవాలి అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా అది తీసుకొని పర్చేస్ చేసి ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఇలాంటి బుక్స్ అనేవి ఇటువంటి రాసినటువంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ టు అవర్ హోప్స్ కానీ ఇట్లాంటి బయోగ్రఫీస్ కానీ చదవడం వల్ల వాళ్ళ లైఫ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ మనకి యూజ్ అవుతాయి, వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతాయి. సో ఇట్ మైట్ హెల్ప్. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్, రాష్ట్రపతి భవన్ హెరిటేజ్ మీట్స్ ద ప్రెసిడెంట్, ఇది కూడా మనకి ఏంటంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. వాట్ అబౌట్ అంటే దాని గురించి ఒక హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఒక రాష్ట్రపతి భవన్ యొక్క హిస్టరీ, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా జరిగింది అంతా కూడా, ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి గురించి, అలాగే మేజర్ ఈవెంట్స్ ఇందులో జరిగినటువంటి వాటి యొక్క ఇమేజెస్తో సహా ఉంటుందన్నమాట. ఓకే, so this is it with we have completed the July month books and authors. So see you in the next video. Thank you so much.